కలిసి మీ ముందుకొచ్చాం. ఐఎమ్ చైత్ర. ఐఎమ్ శివగామి. నా స్థానంలో నా ఇంటికి, నా ఆఫీస్కి వెళ్ళింది తనే. తను చేసింది తప్పు అని తెలిసి నాకు హెల్ప్ చేయడానికి ముందుకొచ్చింది. థ్యాంక్ యూ చైత్ర. ఐఎమ్ సారీ మేడం. దీన్ని వదిలిపెట్టకూడదు. చూసారుగా, ఇప్పుడు నా భర్త అర్జున్ని కూడా ప్రెస్ మీట్ కి ఇన్వైట్ చేస్తున్నాను. అర్జున్ కమ్. నేను డబుల్ యాక్టింగ్ చేశానని అనుకుంటున్నారా? కాదు. చైత్రని నాలాగే నడుచుకునేలా, నాలాగే ప్రవర్తించేలా, నాలాగే మాట్లాడేలాగా, నాలాగే సంతకం చేసేలాగా ట్రైనింగ్ ఇచ్చి నా ఇంటికి పంపించాడు. మేమిద్దరం వేరు వేరు. ఆమె కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తూ పనులు చేయించుకున్నాడు. చైత్రని చిత్రహింసలు పెట్టాడు. చచ్చిన శివగామి ఎలా తిరిగొచ్చింది? ఆ చైత్ర ప్రతి అడుగు అతని కంట్రోల్లోనే ఉండేది. మరి చైత్రను ఇక్కడికి ఎందుకు రప్పించలేదు? తను చేసిన పనికి చాలా బాధపడుతుంది, ఇబ్బంది పడుతుంది. తను చేసిన తప్పు తెలుసుకొని నాకు సపోర్ట్గా నిలబడింది. తనని మీ అందరి ముందు గిల్టీగా నిలబెట్టడం నాకిష్టం లేదు. అందుకే తనని మీ ముందుకి తీసుకురాలేదు. మీరు కూడా మానవీయ కోణంలో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు ఎలా తప్పించుకున్నారు? నన్ను చంపేసి శాశ్వతంగా చైత్రనే శివగామిలా నటింపజేయాలి అని అనుకున్నాడు. ఆ భైరవీదేవి దయ వల్ల, నా ఫ్యాక్టరీ వర్కర్స్ ఆశీస్సుల వల్ల, నా భర్త వల్ల నేను సేవ్ అయ్యాను. ఇలా మీ ముందుకొచ్చాను.